హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు నవరాత్రుల్లో 8వ రోజు. అమ్మవారు ఈరోజు మనం మహాగౌరిగా పూజిస్తామన్నమాట. అమ్మవారి రూపము, మనకు నేర్పించే లైఫ్ స్కిల్స్ కానీ, లేదంటే ఆహార నియమాలు, చక్ర మెడిటేషన్, అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి, దీని వెనుక అన్ని రీజన్స్, వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఎండ్ వరకు చూడండి. అమ్మవారు ఈరోజు శ్వేత వస్త్రాలు అంటే వైట్ కలర్ క్లోత్స్ వేసుకొని ఎద్దు పైన కూర్చొని చేతిలో త్రిశూలం, డమరుకం, అలాగే అభయముద్రతో మనకి ఈరోజు దర్శనం ఇస్తారు. అమ్మవారికి ప్రసాదం పెడుతుంటాం అన్నమాట. ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల, లేదంటే ఆహార నియమాలు, లేదంటే మన ఈ ఉపవాసం చేయడం వల్ల అసలు గట్ రీసెట్ అవుతుందనే విషయం మీకు తెలుసా? అయితే నేను డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్, ఇంకా గట్ హెల్త్ స్పెషలిస్ట్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తానమాట. ఈరోజు మహాగౌరీ దేవికి మనము ప్రసాదం పెట్టేది ఏంటంటే కొబ్బరి లడ్డూలు. కొబ్బరి ఎంత బాగుంటుంది కదా, అందరికీ చాలా వరకు ఇష్టం. అయితే ఈ కొబ్బరి అనేది చాలా బలం, అలాగే హైడ్రేటింగ్. అంటే జనరల్గా డీహైడ్రేషన్ అవ్వడము అదంతా ఈ కొబ్బరి తింటే ఈజీగా తగ్గిపోతుంది, చాలా బలం. సౌత్ ఇండియాలో అమ్మవారికి పరమాన్నం కూడా పెడుతుంటారనమాట. దీనివల్ల యాజ్ యూజువల్ ఇన్స్టెంట్ ఎనర్జీ, ఓజస్, వైటాలిటీ ఇంప్రూవ్ అవుతుంటుంది. ఆహార నియమాలు ఏంటంటే ఎలాగో ఉపవాసాలు చేయాలి, చేయలేని వాళ్ళు లైట్ డయట్ తీసుకోవాలి. దాంట్లో తీగ కూరలు తినచ్చు, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవచ్చు. ఈవెన్ హైడ్రేట్ అవ్వడానికి, ఎందుకంటే మనం ఈ సీజన్లో పిత్త వృద్ధి చేస్తూ ఉంటాం. సో ధనియాలు, జీలకర్ర వేసుకొని కషాయం లాగా చేసుకొని ఆ కషాయం మనం తీసుకోవచ్చు. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్లో ఎలాంటి మార్పులు చేయాలి? పొద్దున్నే లేవడం, బ్రహ్మ ముహూర్తాన యోగాసనాలు చేయడం. యోగాసనాల్లో కూడా మనం చేసేది ఏంటంటే కూర్చొని కానీ నిల్చొని ట్విస్టింగ్ ఆసనాస్, అంటే మన స్పైన్ మొత్తం ట్విస్ట్ అవ్వాలి. అలాంటి ఆసనాలపైన మనం ఈరోజు ఎక్కువ ఫోకస్ చేయాలి. అభ్యంగం అంటే బాడీకి ఆయిల్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అంటే డైలీ పెట్టుకోవాలి, ఈరోజు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది చేశాక మనం మెడిటేట్ చేసే పాయింట్ ఏంటంటే సహస్రార చక్రం. సహస్రార చక్రం పాయింట్ ఏంటంటే తలపైన, అంటే క్రౌన్, ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్, అక్కడే ఈ సహస్రార చక్రం ఉంటుంది. అక్కడ మనము 1000 లోటస్, మల్టీ కలర్డ్ లోటస్ని ఇమాజిన్ చేస్తూ ఓం అనే వర్డ్ అంటూ 108 టైమ్స్, 108 సార్లు రిపీట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. దీనివల్ల మన ఇంటెలిజెన్స్, మన స్పిరిచువాలిటీ, మన జనరల్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. సో ఒకవేళ మీకు ఓం అనే వర్డ్ అవ్వలేదు అనుకునే వాళ్ళు అమ్మవారి పేరుతో, అంటే ఓం దేవి మహాగౌరియే నమః 108 టైమ్స్ రిపీట్ చేస్తూ కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు. అమ్మవారి మనకి ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? క్షమించడం అనేది బలహీనత కాదు, అది నిజమైన బలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంధకారాన్ని జయించిన తర్వాతనే విజయం వస్తుంది. మనం ఒక గట్టి సంకల్పం చేసుకుందాం ఈరోజు నేను నా కోపాన్ని, అహంకారాన్ని విడిచిపెడతాను, అలాగే మంచి మనసుతో అందరినీ క్షమిస్తాను, అందరినీ మంచి మనసుతో క్షమిస్తాను, ఇంకా శాంతియుతంగా జీవిస్తాను. ఇదే మనం ఒక 10 సార్లన్నా రిపీట్ చేయాలన్నమాట. ఇమాజిన్ ఎంత స్ట్రాంగ్ సంకల్పం మనం తీసుకుంటే లైఫ్ ఎంత బాగుపడుతుందో. సో రేపు మనము సిద్ధిదాత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాము. సో ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ.